ధర్నా కార్యక్రమం చేపట్టారు, మీరు అందరూ పిలుపునిచ్చారు, మొత్తం యువతకు అంతా కూడా పిలుపునిచ్చారు నిరుద్యోగులకి. మరి దీన్ని ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇవ్వకపోయినా, పోలీసుల నుంచి పర్మిషన్ రాకపోయినా మరి మీ నిరసన ఏ విధంగా తెలియజేస్తారు? మెరుపు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము అప్పుడు ధర్నాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మెరుపు ధర్నాలతోటి టీఎస్పీఎస్సీ నిరసన కార్యక్రమం మెరుపు ధర్నాతోటి జరిగిపోయింది. కేవలం 10 మంది 100 మందితో స్టార్ట్ అయిన ఒక ధర్నా దాదాపుగా 15-20 వేల మంది వచ్చేసారు. ఆ విధంగా మేము ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం, మా నిరసన వ్యక్తం చేస్తాం. ఆ రోజు మీరు సపోర్ట్ చేసారు, మీరు ప్రతిపక్షంలో సపోర్ట్ చేసారు. కానీ ఇప్పుడు ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తుంటే వీళ్ళు ఏమంటారు అంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. సో మేము అది కడుక్కోవడానికి మేము ఏం చేస్తామంటే వాళ్ళని పక్క పెడతాం. మేము ఖచ్చితంగా కొట్లాడు మద్దతు అయితే ఏం తీసుకోడు. మద్దతు అంటే మీరు ఇంటర్నల్గా మీరు మాకేమైనా సపోర్ట్ చేస్తే ఇంటర్నల్గా ఏంది ఎక్స్పోర్టేషన్స్ అక్కడ సపోర్ట్ చేసి చేయండి. కానీ మీరు మా సభలలో డైరెక్ట్గా పాల్గొని మీరు మా యొక్క సభ యొక్క కంటెంట్ అది లక్ష్యం ఏంటంటే దాన్ని నీరు గార్చొద్దని మేము ఈ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పేదలుచుకుంటే మాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆయా పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ మీడియా పాయింట్లు పెట్టుర్రి, మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడుర్రి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి, అధికార పక్షాలు కూడా పక్షం లీడర్లు కూడా మాట్లాడాల్సిన అవసరం. మీరు అసెంబ్లీలో కూడా చర్చించండి, మీ పార్టీ ఆఫీసులో చర్చించండి. మీ నియోజకవర్గాలలో కూడా మీరు మీడియా పాయింట్లు పెట్టుకొని మా నిరుద్యోగులకు ఏం చెప్పిర్రో ఏం చేసిర్రో అనేది కూడా ప్రతిదీ స్పష్టత చేయాలి. మాకు మద్దతు ఇవ్వాలంటే ఆ స్థాయిలో కూడా మీరు మద్దతు ఇస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా అంతమంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే పర్మిషన్ ఎంత ఇచ్చారు అనేది దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. ఖచ్చితంగా భారీ ఎత్తున రావడానికి 5 లక్షల మంది రావడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళు వస్తుండడానికి స్థలం సరిపోదు కాబట్టి మేము వీళ్ళు ఎంత పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ బట్టి మేము అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటాం. అంతవరకు నిరుద్యోగ కవాత్ అనేది ఆల్రెడీ మీరు మొన్ననే స్టార్ట్ చేశారు, కానీ అక్కడ పోలీస్ పర్మిషన్ లేక ఆగిపోయింది. దాదాపు 1 వీక్ క్రితం ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖున మహాధరణ పేరుతో చేస్తూ ఉన్నారు. సో మరి ఏ విధంగా ముందుకెళ్తాం? ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి చాలామంది రగిలిపోతున్నారు. ఉద్యోగ అది నోటిఫికేషన్స్ లేక దాదాపుగా వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డా కూడా 2 సంవత్సరాలు దాటిపోయినాక కూడా ఇళ్ళలో అమ్మా నాన్నలు తిడుతున్నారు. చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫాల్స్ వాగ్దానాల వల్ల ఏమైపోయిందంటే వీళ్ళంతా మంచి ఉద్యోగాలు చేసుకుంటారు కూడా రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యారు. ఎప్పుడైతే ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చేది 2 లక్ష ఉద్యోగాలు ఇస్తున్నారు, 80,000 ఉద్యోగాలు. అట్లా ఏమైపోయిందంటే బాగా నిరుద్యోగులు ఎక్కువ పెరిగిపోయినారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే ఇదొక ఏంటంటే పెద్ద వ్యసనం. ఇళ్ళకి వచ్చినాక ఇంకొకసారి వస్తుంది, ఇంకొకసారి ట్రై చేద్దాం అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఇస్తే ఈ ప్రాబ్లం రాకపోవు. 1-2 సార్లు టచ్ చేసినప్పుడు రాకపోతే మనకి ఇది రాదురాని వదిలిపెట్టేసి వేరే ఆప్షన్ చూసుకుంటాడు. కానీ మనలో టాలెంట్ ఏంది, మనకు వస్తుందా రాదని నిరూపించుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వట్లేదు వీళ్ళు. వచ్చిన 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే చాలామందికి ఆశ కలిగింది. నిరుద్యోగులంతా వీళ్ళకు బ్రహ్మరథం బట్టి అసలు క్యాండిడేట్ అవ్వడకు తెలియకుండా కూడా గెలిపించేసారు. ఇది మాత్రం వాస్తవం. ఈరోజు ఏమంటారు, మీ వల్ల మేము గెలవలేదని డిబేట్లలో అంటారు, గెలిచిన ఎమ్మెల్యేలు డిబేట్లలో అంటుంటారు. ఇది మా యొక్క సత్తా ఏందో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు స్పందించకపోతే బండకేసి కొట్టుడు పక్కా.